బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో బాంబు పేలులు కలకలం రేపింది. రామచంద్రపురం బాణాసంచ కాల్పుల్లో ఘటన చోటు చేసుకుంది. స్వల్ప గాయాలతో 15 మంది స్థానికులు బయటపడ్డారు. ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పింది. లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో ఈ ఘటన జరగ్గా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలా ఉండాలి. తయారు చేసినండి ఉరి తీయండి. మీరు చేసుకోవటంలో పడబట్టలేదు, జోలు కాల్చుకుంటారు చేసుకుంటారు. అదోసారి ఆయన ఇన్స్ట్రుమెంట్ చూసారా మీరు? నేను చూశాను ఫోటోలో. ఆడు అంత తయారు ఎలా చేశాడు? ప్రాణాలు ఇప్పుడు గోడ లేకపోతే ప్రాణాలు పోతే ఎవరు సంబంధం? తయారు చేసినండి ముందర సాల్వ్ చేసుకోవడం 90 రకాలుగా చేసుకుంటారు. సాల్వ్ చేసుకోవద్దని మా నాన్న తయారు చేసినాడు. అంత డేంజర్ గా ఎలా తయారు చేశాడు అన్నది పెద్ద పాయింట్. అది కంగారు పడక జరిగింది అలా కదండి. జరిగింది జరగక ముందర ఎవరో దాని విషయంలో పెద్ద ఇది తీసుకోలేదు. జరిగిన తర్వాత ఇది ఎలా జరిగింది, అది ఎలా జరిగింది అన్నది పోలీసు వారు తీరుస్తారు. ఎవరు తెలుస్తారో అలా తీరుస్తారు. డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అదంతా ఎక్కడ తప్పు జరిగింది అన్నది. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో బాంబు పేలులు కలకలం రేపింది. రామచంద్రపురం బాణాసంచ కాల్పుల్లో ఘటన చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం దత్తుని అడిగి తెలుసుకుందాం. దత్తు, చూస్తూ ఉన్నాం వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో అపశృతి జరిగినట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఎవరి వల్ల అసలు ఈ తప్పిదం జరిగినట్టు తెలుస్తోంది? ఇది కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి ప్రాంతంలో జరిగింది. ఆలస్యంగా కూడా వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. నేను పూర్వపరాలు చూసుకుంటే కనుక తాపీ మేస్త్రుల సంఘం, అంటే భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలను గ్రాండ్ గా నిర్వహించాలని చెప్పి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో బాణసంచా కొన్ని కూడా తీసుకొచ్చి కాల్చడం జరిగింది. బాంబులు తాకిడికి ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. అందులో 15 మందికి స్వల్ప గాయాలయ్యి, భవనాలు అయితే మాత్రం పూర్తిగా దెబ్బతిన్నాయి. వికాస్ సంస్థకు చెందినటువంటి ఓ బిల్డింగ్ చాలా దారుణంగా దెబ్బతిందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. మరోవైపు కొద్దిమందికి స్వల్పంగా గాయాలైనటువంటి వారిని ప్రథమ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరికి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. మరోవైపు ఈ బాణసంచా కాల్చినప్పుడు బాంబులు తీవ్రత అధికంగా ఉండడం వల్లే ఈ యొక్క సంఘటన చోటు చేసినట్టు మన స్థానికులు చెప్తారు. ప్రస్తుతం అయితే దీని మీద దర్యాప్తు కొనసాగుతుంది. రైట్ దత్తు, థ్యాంక్ యూ.